గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు మన ఎపిసోడ్లో నువ్వు లేక నేను లేను అనే ఎపిసోడ్ చెప్పబోతున్నాను. సీరియల్ అసలు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఏంటంటే ఒక అమ్మాయిని హాస్పిటల్ నుంచి కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్ కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. కానీ ఆవిడ వచ్చిన కొరియర్ని ఎవ్వరూ చూడకుండా దాచడానికి ట్రై చేస్తుంది. అసలు ఈ కథ ఎలా మొదలవుతుంది అంటే ఆవిడ కార్లో వెళ్తూ ఫోన్లో డాక్టర్ తోటి రిపోర్ట్ వచ్చిందా అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. అప్పుడు డాక్టర్ ఇప్పుడే రిపోర్ట్ని మీ ఇంటికి పంపించాను మేడం అని చెప్తుంది. దాని తర్వాత డెలివరీ బాయ్ వచ్చి మేడం కొరియర్ అని పిలవగానే ఆవిడ చాలా సంతోషంగా వచ్చి ఎన్వలప్ని క్లియర్గా హ్యాండ్లో తీసుకుంటుంది. కానీ సడన్గా వెనకాల నుంచి హీరో పోలీస్ యూనిఫామ్లో వచ్చి షాక్ ఇస్తాడు. ఏ ఏంటి దాస్తున్నావు అని గట్టిగా ప్రశ్నిస్తే ఆవిడ నీకెందుకు అని రివర్స్ చెప్తూ ఉంటుంది. హీరో పోలీస్ డైనమాటిక్ స్టైల్లా నిన్ను చూడగానే దాస్తున్నావు, నన్ను చూడగానే నువ్వు ఆ ఎన్వలప్ని అది నాకు సంబంధించినదేననే కదా అర్థం అని గట్టిగా చెప్తూ నిలదీస్తూ ఉంటాడు. చివరికి కథలో ఇంకో ట్విస్ట్తో ఎండ్ అవుతూ ఉంటుంది. కాల్లో ఉన్న ఆవిడ ఫోన్ నా ఇంటికి కొరియర్ ఏమైనా వచ్చిందా అని అడిగితే వచ్చింది అని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ కవర్ ఎవరు ఓపెన్ చేయకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కానీ ఇంట్లో ఉన్న జనాలు హీరో అందరూ కలిసి ఆవిడ దగ్గర ఉన్న కొరియర్ని లాక్కొని పెద్ద రచ్చ గొడవ పెడతారు. హీరో గట్టిగా ఆ కవర్ని తన హ్యాండ్లోకి లాక్కొని ఓపెన్ చేయడానికి రెడీ అవుతారు. బయట కార్ల నుంచి దిగిన ఆవిడ కంగారుగా పడుతూ తీసుకొని ఇంట్లోకి వస్తుంది. కానీ అప్పుడే హీరో కవర్ ఓపెన్ చేయడం చూసి మాటలు లేకుండా గుండె ఆగిపోయినంతగా షాకింగ్ సీన్లో ఉండిపోతుంది. దీంతో సీరియల్ ఇంకా ఎండ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మరి ఆ రిపోర్ట్స్‌లో ఏముందో, అసలు తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ వాచ్ ఇట్.